పరిపాలన అయితే బ్రహ్మాండంగా ఉందండి. మన వరదల ప్రాంతంలో మీరే చూసుంటారు, ప్రజలు చూశారు, మీడియా వాళ్ళు చూశారు, అందరూ చూశారు. ప్రతిపక్షం మాత్రం కళ్ళు మూసుకుని ఏదేదో మాట్లాడుతుంది. కానీ కూటమి ప్రభుత్వం 100 రోజులు అద్భుత పరిపాలన చేసింది. వాళ్ళ 5 సంవత్సరాల్లో చేయని పరిపాలన మేము 100 రోజుల్లో చేసి చూపించింది. ఇచ్చిన హామీలు అంటే టైం పట్టుద్దండి. ఒక్కొక్కటి అమలు చేసుకుని వస్తున్నారు. సాధ్యమైనంత వరకు చేస్తారు. ప్రతి హామీని అమలు పరుస్తారు. అది కంపల్సరీగా నాణ్యత అయితే కలుషితం చేశారండి. అది మాత్రం అయితే వాస్తవం. ఎందుకంటే ఇక్కడ టెస్ట్ చేసింది కాదు, గుజరాత్లో టెస్ట్ చేశారు. 4-5 సార్లు చేసిన తర్వాతే చంద్రబాబు నాయుడుగా పబ్లిక్గా మాట్లాడారండి. ముందు దాకా ఏమి చెప్పలా. ఆయన కన్ఫర్మ్ చేసుకుని అంతా అయిన తర్వాత ఇది సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి దాన్ని పబ్లిక్ అయిన తర్వాత మొత్తం తీసుకొచ్చి పబ్లిక్ చేశారు. ఏదో బురద జల్లాలని చేసింది అయితే కాదు. బురద జల్లాలని జగన్మోహన్ రెడ్డి మీద చాలా కేసులు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఏదైనా తీయొచ్చు. కాకపోతే ఏంటంటే దాని గురించి కాకుండా అంతా కన్ఫర్మ్ చేసుకుని ఇది ప్రజల మనోభావాలతో ఆడుకున్నాడు. 140 కోట్ల మంది కాడ లడ్డు తిన్నారు. ఇప్పుడు మ్యాటర్ సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి 140 కోట్ల మంది సంబంధించిన మ్యాటర్ ఇది. తిరుపతి లడ్డు అన్నది ఏదో ఒకళ్ళిద్దరు తినేది లడ్డు కాదు. 140 ప్రతి మతస్థులు తింటారు, అందరూ అభిమానించారు. 140 కోట్ల మంది మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం వచ్చింది. మాలేస్ నుంచి చేయాల్సిన అవసరం వచ్చింది. ప్రతి గుళ్ళు కూడా శుభ్రం చేసి అన్ని చేస్తున్నాం. సిట్ అన్నది ఒక టీం కాదు, 3 టీములుగా పనిచేస్తున్నాయి, 3 రకాలుగా చేస్తున్నాయి. సాధ్యమైన త్వరగానే వస్తుంది రిపోర్ట్. వాళ్ళలాగా సంవత్సరాలు చేసేసి అప్పటికప్పుడు తీసుకెళ్ళి హింసించడం అలా కాదు. పక్కాగా పకడ్బందీగా సిట్టు విచారణ చేసి నివేదిక మాత్రం ఇస్తుంది. వైసీపీ నేతలే మాట్లాడుతున్నారు, ప్రజలు ఎవరు మాట్లాడలేదు. పోలవరం ప్రాజెక్ట్ లేట్ అవడానికి కారణం ఎవరు? అసలు దాన్ని కనీసం ఉన్న సిమెంట్ కాడ పోయింది, రాలిపోయిందంటే వీళ్ళు ఏ విధంగా పట్టించుకున్నారని దాన్ని మళ్ళీ చేయడానికే వేరే వాళ్ళ ప్రపంచాల నుంచి శాస్త్రవేత్తలు వాళ్ళందరినీ తీసుకొచ్చారు. అది మొత్తం పోయింది కాబట్టి అది కట్టుంటం అయితే ఈ పాటికి అద్భుతంగా ఉండేది. కొంచెం ప్రాంతాల కాడ బాగుపడేది. అద్భుతంగా ఉంది పరిపాలన. అంటే ఎలాగ ఉండాలనే రీతిలో ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా సమన్వయంతో పనిచేసి పేదలకి అండగా ఉండే ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు గారి పరిపాలన. ఎన్ని రోజులైంది ప్రభుత్వం వచ్చి? మీరు చేసిన దోపిడీలు, మీరు చేసిన అగాత్యాలు అవన్నీ పూడ్చుకోలేక ఇప్పుడు దాకా ఎంత టైం పడుతుంది? మాకేమైనా బడ్జెట్తో ఇచ్చారా? ఇది ఏవో ప్రెస్ ముందు మాట్లాడాలి కాబట్టి మాట్లాడతారు తప్పితే బ్రహ్మాండంగా ఉంది పరిపాలన. అంటే ఏమి ఇచ్చావు హామీలు, ఏం నెరవేర్చావు? మందు తీస్తానన్నావు, తీసావా? తీయలేదు కదా. ఇంకా మందు ఇంకేంటి, అక్కడే ఫెయిల్యూర్ అయ్యావు. ఇసుక నమ్ముకున్నావు. మనకిచ్చే వనరులు అన్నిటి కూడా అమ్ముకొని నువ్వు పరిపాలన చేసేది. అందుకే ప్రజలు నీకు 11 సీట్లు ఇచ్చారు. అసలు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఈ ఆంధ్రప్రదేశ్కి వస్తాడనే అంశం అయితే అసలు ఏమీ ఉండదు. ఈ రాష్ట్రంలో ఆయన ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయాడు కాబట్టి అసలు మళ్ళీ వచ్చే ఛాన్సే లేదు ఆయన. పోలవరం ప్రాజెక్టు మా కోరిక, మా ప్రభుత్వం కోరిక పోలవరం ప్రాజెక్ట్. అంటే దానికి నాశరకంగా ఎన్ని పనులు జరగట్లేదు ఎక్కడికక్కడ. వాళ్ళ హయాంలో జరిగినాయి అయ్యే. అవన్నీ కూడా చూసుకుంటూ పోలవరం పూర్తి చేసేది కూటమి ప్రభుత్వమే. లడ్డూలో నెయ్యి కల్తీ కలిసిందన్నమాట ముమ్మాటికి కరెక్టే. కల్తీ కలవకుండా కల్తీ కలిసిందని ఎవరు అబద్ధాలు చెప్పరు. ఈవో చెప్పారు కదా ఇందులో కల్తీ ఉందని. మీకెందుకు? చిట్టు వేశారు. ఆ సిట్టు చూస్తుంది ఎవరు తప్పు చేశారో, ఏం చేస్తారో. తొందర ఎందుకు? నిన్న వెళ్ళింది బృందం. అధికారులైన గబుక్కుని తీసుకొచ్చి కూర్చోబెట్టడం కాదు, మొత్తం నిర్ధారణ అయిన తర్వాత కానీ కూర్చోబెడతారు. సనాతన ధర్మం గురించి వెల్లంపల్లి సీనే మాట్లాడాలి. తండ్రో తల్లిలో చనిపోతే 3వ రోజుకే వెళ్ళి దర్శనం చేసుకున్న వ్యక్తి వెల్లంపల్లి శ్రీనివాస్. ఆయన గురించే, సనాతన ధర్మం గురించి ఆయనకేం తెలుసు, హిందుత్వం గురించి ఆయనకేం తెలుసు? ఇవన్నీ పిచ్చి మాటలను. వచ్చింది 90-100 రోజులు పరిపాలన. 1 నెల రోజులు వరదలో పోయింది మాకు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చాలా అద్భుతంగా ఉన్నది. ప్రతి నెల 1వ తారీఖు వచ్చే లోపల పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అద్భుతంగా జరుగుతున్నది. ప్రతి ఒక్క ఇంటికి తీసుకెళ్లి వాళ్ళు పెన్షన్లు పంపిణీ చేయడం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ముఖ్యమంత్రి గారి సారథ్యంలో బ్రహ్మాండంగా అద్భుతంగా విజయం జరుగుతున్నది. 100 రోజుల పాలనలో చాలా విషయాలకు దగ్గరలో ఉన్నాం. ఇప్పుడు విజయవాడకు వచ్చిన కరువు నుంచి కానీ అన్ని విషయాల్లో మనం చాలా తేరుకున్నాము. ఆయన మంచి పరిపాలన దక్షతతో కలిగినటువంటి నాయకుడు కాబట్టి ఇంత తొందరగా విజయవాడ కోలుకున్నది. ఇచ్చిన హామీలు ఖచ్చితంగా జరుగుతున్నాయి. కానీ మనకు ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ఇప్పుడు ఆల్రెడీ మనం 1వ తారీఖు పెన్షన్ అన్నాము, ఇచ్చారు సార్. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్న సమస్యల నుంచి తేరుకోవడానికి 5-6 నెలలు పడుతుంది సార్. కానీ ఈయన వచ్చింటే 7,000 పింఛన్ ఇచ్చాడు కదా సార్. అలాంటి వ్యక్తి ఇంకా విమర్శలు మామూలుగానే చేస్తుంటారు. ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి.